అమ్మా ఊర్మిళ, నీకో మాట చెప్తాను, నువ్వేమీ అనుకో కదా? అదేంటి బాబాయ్, మీరంతా మా శ్రేయోభిలాషులు. మీరేం చెప్పినా సరే మా మంచి కోసమే చెప్తారు కదా, అయినా అలా అడుగుతారేంటి? చెప్పండి. ఏం లేదమ్మా, ఒక వరలో 2 కత్తులు ఉండకూడదు, ఒక ఇంట్లో 2 కుప్పలు కూడా ఉండకూడదు. బాను జీవితం బాగుపడింది, మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంది కదా, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ అమ్మాయి నీలిమ కూడా ఇంకా మీ ఇంట్లోనే ఉంది కదా, అదే ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. నీకు తెలియదేమదు బాబాయ్, ఆ అమ్మాయికి వాళ్ళంటూ ఎవరూ లేరు. చెల్లెమ్మ ఆ అమ్మాయిని కూతుర్లా చూసుకుంటోంది, పెళ్లి చేసి పంపిస్తానంది. అందుకే ఇంట్లో ఆడపిల్లలా ఉంటోంది బాబాయ్. చూడు వాసు, తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కళ్ళే తాగారంటారు. మనలో ఎలాంటి చెడుబుద్ధి లేకపోయినా లోకం అంటూ ఒకటి ఉంది కదా, సమాజానికి కూడా మనం భయపడాలి కదా. ఒక పెళ్లి కాని ఆడపిల్ల అలా ఒకే ఇంట్లో చాలా రోజులుంటే బయట వాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలకి ఆ అమ్మాయికి ఏదో సంబంధం ఉందనుకుంటారు. బాను కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంది కాబట్టి ఆ ఇల్లు అలా గుట్టు చప్పుడు కాకుండా ఉంది. కానీ గిట్టని వాళ్ళు ఉంటారు. అన్నీ బాగున్నప్పుడు ఇలా ఎవరో ఒకరు మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకూడదు కదా. మనం అవకాశం ఎందుకు ఇవ్వాలి? పున్నమి వెలుగులో కూడా చంద్రుల్లో మచ్చ కనిపించినట్టు ఊర్మిళ కుటుంబంలో ఎలాంటి మచ్చపడ్డా నాకు ఇష్టం లేదు. కాబట్టే నేను చెప్పాను. నువ్వు చెప్పింది నిజమే బాబాయ్, అందరూ అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ ఏం చేస్తాం, మనల్ని నమ్ముకుని ఒక ఆడపిల్ల వచ్చింది కదా. చూడు మనోహర్, నేను ఎంతలా చెప్తున్నానంటే బయట ఎంతలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. మీరందరూ మా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు, మీ గురించి నాకు తెలుసు. కానీ అందరికీ తెలియాలని లేదు కదా. అవకాశం దొరికితే నిందలు వేయాలని చూసే సమాజం ఇది. ఇంత పెద్ద అవకాశాన్ని నిజం చేయకుండా ఎలా ఉంటుంది? అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు కార్ ఎక్కి స్టార్ట్ చేసుకుని వెళ్తావు. ఆ కారులో మంచి స్మెల్తో పాటు మత్తెక్కించే వాయువు కూడా వస్తుంది. దాంతో కార్ నడుపుతున్న నువ్వు మత్తులోకి జారుకుంటావు. రోడ్డు మీద కార్ నడుపుతున్న వాడు మత్తులోకి వెళ్తే చేతికి మొట్టట్టకుండాని కైలాసానికి వెళ్ళిపోతావు పార్థం. ఏంటి పార్థు, నన్ను వదిలేసి వెళ్తానంటున్నావు? నీతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా. లే చాంద్రి, ఇది పెళ్లి ఫంక్షన్, నిన్ను తీసుకెళ్లాలని నాకు కూడా ఉంది. కానీ నువ్విప్పుడు ఒట్టి మనిషివి కాదు కదా. అక్కడ పెట్టే డీజే సౌండ్స్ అవి నీకు కొంచెం ఇరిటేట్గా ఉంటుంది. నువ్వు ఏమాత్రం అనీజీగా ఫీల్ అయినా అది నీ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే నేను రావద్దంటున్నాను. అంతేకాని నేను వదిలేసి వెళ్ళటం నాకు మాత్రం ఇష్టం చెప్పు. రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాను, ఏమనుకోవద్దు. రా. వెళ్ళొస్తాను చాంద్రి. బాయ్. ఏంటమ్మా ఇద్దరు బయటకెళ్తున్నారా? లేదు మమ్మీ,
పార్దు ఒక్కడే వెళ్తున్నాడు. నేను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. ఓ అదేంటి? మొన్నే చెప్పాను కదా అత్తయ్య, మా ఫ్రెండ్ పెళ్ళుందని. రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాను. సరే పార్దు, జాగ్రత్తగా వెళ్ళిరా. అయినా లాంగ్ డ్రైవ్ అంటున్నావు కదా, నువ్వు ఒక్కడవే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం ఎందుకు? డ్రైవర్ని తీసుకెళ్ళొచ్చుగా. పర్వాలేదు అత్తయ్య, లాంగ్ డ్రైవ్స్ నాకేం కొత్త కాదు కదా. అయినా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే నాకు కూడా థ్రిల్లింగ్గా ఉంటుంది. నేను బయలుదేరుతాను. బాయ్ చాంద్రి. బాయ్. అరే ఏంటి పార్దు, ఏమైనా ప్రాబ్లమా? కార్ ఎందుకో స్టార్ట్ అవడం లేదు అత్తయ్య. కండిషన్లో ఉన్న కారే ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు. సర్లే, మా కార్ తీసుకుని వెళ్ళు. మెకానిక్కి ఫోన్ చేసి కార్ చూడమని చెప్తాను. షిట్, ఇప్పుడు ఈ కార్లో వెళ్ళకపోతే నా ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా. లాస్ట్ ఫైనల్గా ట్రై చేస్తాను అత్తయ్య. స్టార్ట్ అవ్వకపోతే అప్పుడు ఆ కార్ తీసుకువెళ్తాను. ఓకే చంద్రి, బాయ్. అత్తయ్య వెళ్ళొస్తాను. సరే బాయ్. బాయ్. సరే అత్తయ్య, బాయ్. పదమ్మా. నీలిమ ప్లాన్ చేయడం, అది జరగకుండా పోవటమా? పార్థు, యు ఆర్ ఫినిష్. విష్ యూ హ్యాపీ జర్నీ పార్థు. నువ్వు వెళ్ళటమే తప్ప తిరిగి రావటం ఉండదు. చిన్న పల్లెటూరు నుంచి అమెరికా లాంటి సిటీ వరకు ప్రియా పికిల్స్ దొరకని చోటంటూ ఎక్కడా ఉండదు. ప్రపంచ భోజన ప్రియులందరికీ ప్రియా పికిల్స్ అంతగా ఆకర్షించాయి. బాగా ఆకలిగా ఉన్నప్పుడు, కడుపు నిండా రుచికరమైన భోజనం తినాలనుకుంటే దానికి సరైన మార్గం ప్రియా పికిల్సే. యా అవును బాను, ఎన్ని వెరైటీస్ ఉన్నా ప్రియా పికిల్తో ఒక్క ముద్దైనా తినాలి. అప్పుడే ఆ ఫుడ్ తిన్న తృప్తి వస్తుంది. దట్ ఈస్ ప్రియా పికిల్. ఆంధ్రలో గోంగూర పచ్చడి, ఆవకాయ, టమాటా పచ్చడి, ఇలా ఏ వెరైటీ అయినా సరే అది ప్రియా పికిల్ అయితే దాని రుచి వేరే లెవెల్ అబ్బా. చూసావా బాను, ఈ స్మెల్కే కడుపు నిండిపోతుంది. ఇక తిన్నావంటే సూపర్ అంతే. అబ్బా, ప్రియా పికిల్స్ ఎదురుగుండా పెట్టుకున్నాక తినకుండా ఎలా ఉంటామండి? తొందరగా పెట్టండి. సూపర్ అండి, అమృతంలా ఉంది. మీరు తినండి.